ఇండియా నెక్స్ట్ వీక్షకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి. పివి నరసింహారావు గారితో నాకు సంబంధం ప్రప్రథమంగా భారతీయ విద్యాభవన్ ద్వారా జరిగింది. నేను హైదరాబాద్లో జనరల్ మేనేజర్ టెలికమ్యూనికేషన్స్గా ఉన్నప్పుడు 1978-83 మధ్యకాలంలో నరసింహారావు గారు నన్ను పిలిచి, అయ్యా, మీరు ఒక మంచి పని చేయాలి, మీరు ఎప్పటి నుంచో భారతీయ విద్యాభవన్తో సంబంధం ఉన్నది, మనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంతమంది వచ్చారు, వారు పెద్ద ధనాన్ని ఇస్తామన్నారు, ఆ ధనాన్ని మంచి సద్వినియోగం చేయమన్నారు. నేను వారికి హైదరాబాద్లో ఒక పెద్ద మంచి భవన్స్ స్కూల్ పెట్టమని చెప్పాను. ఆ పని మీరు చేయాలని చెప్పారు. అది నా యొక్క మొట్టమొదటి వారితో సాంగత్యం అన్నమాట. అక్కడ జూబ్లీ హిల్స్లోను, దాని తర్వాత భీమవరంలో, తాడేపల్లిగూడెంలో, ఈ 3 చోట్ల కూడా భవన్స్ తరఫున నరసింహారావు గారి యొక్క ప్రేరణతో, వారి యొక్క సూచనలతో భవన్స్ విద్యాలయాన్ని స్థాపించాను. దాని తరువాత ఆయన ప్రైమ్ మినిస్టర్గా అయినప్పుడు, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నన్ను సంప్రదిస్తూ ఉండేవారు. నేను పిఎన్టీ డైరెక్టరేట్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక విషయంలో, అంటే ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను కొనటానికి వారి సంప్రదించవలసి వచ్చింది. టెలికమ్యూనికేషన్ దగ్గర మేమేమో స్విచ్చింగ్ ఎక్విప్మెంట్ కొట్టామని అమెరికా నుంచి కొందాం అనుకుంటుంటే, ఫ్రాన్స్ వాళ్ళు మనకి కొంత కొంగ్రొత్త విమానాలు ఇస్తున్నారు, బాంబర్ విమానాలని. మరి ఈ ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని, అంటే ఎక్విప్మెంట్ని ఫ్రాన్స్ నుంచి కొనాలి అని పెట్టారు. ఒక కండిషన్ పెట్టారు. ఏమంటారు మీరు అంటే, అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను అనమాట అండి. దేశానికి మంచి చేస్తున్నారు కాబట్టి ఆ బాంబర్స్ మనకి కావాలి, మిరాజ్ బాంబర్స్ అనమాట అవి. దేశానికి కావాలని ఇతరులు ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి, దేశం యొక్క సంరక్షణ కోసం, దేశం యొక్క ప్రయోజనం కోసం మీరు అవి తీసుకోవచ్చును. ఈ టెలికమ్యూనికేషన్ అమెరికన్ ఎక్విప్మెంట్, ఫ్రెంచ్ ఎక్విప్మెంట్ మధ్య పెద్ద తేడా లేదు. ఫ్రెంచ్ ఎక్విప్మెంట్ కొంచెం తక్కువగా నాసిగా ఉన్నప్పటికీ కూడా అది మనకి పనికొస్తుందని చెప్తే, అదే రెండోసారి వారి యొక్క సలహా, వారికి ఇచ్చినటువంటి సలహా. అప్పుడప్పుడు ఇలాగే ఇటువంటి పిలుస్తూ ఉండేవారు ఇతర విషయాల్లో కూడా అనమాట. అన్నిటికన్నా కూడా నరసింహారావు గారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థని సరళీకృతం చేయటం. అప్పుడు ఎంతవరకు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంత వరకు కూడా నెహ్రూ గారి యొక్క ఆర్థిక విధానం, అంటే పర్మిటల్ లైసెన్స్ కోటా సోషలిజం, అలాగే ఇందిరాగాంధీ గారి గరీబీ ఇటువంటి పనుల వలన, ఇటువంటి వ్యవహారాల వలన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పడిపోయింది. ఇంకా భారతదేశంలో ఉన్న బంగారాన్ని అంతా కూడా తీసుకెళ్లి లండన్లో పెట్టి అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళంతా కొన్ని కండిషన్స్ పెట్టి ఎన్నెన్నో చేశారు. వాటన్నిటి కూడా అధిగమించడానికి నరసింహారావు గారు భారతదేశంలో పూర్వపు సోషలిజం, అటువంటి దొంగ సోషలిజం వదిలిపెట్టించేసి, భారతదేశం యొక్క పారిశ్రామికవేత్తల యొక్క చొరవ యొక్క గొప్పతనాన్ని కోసం సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆర్థికవేత్త కాదు, కానీ తనకన్నా కూడా ఆర్థికవేత్తలో నిష్ణాతులుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారికి రాజకీయంగా ఏం పలుకుబడి లేదు. ఏ రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి ఆర్థికవేత్తని తీసుకొచ్చినట్టయితే అసలుకే మొసలం పెడతారేమో, సీట్కే మోసం చేస్తారనే ఉద్దేశంతో కేవలం నిష్ణాతులైనటువంటి రాజకీయవేత్త కానిటువంటి మన్మోహన్ సింగ్ ద్వారా ఎన్నెన్నో అద్భుతమైన పనులు చేయించారు. ఆ సరళీకృత విధానం వల్లనే భారతదేశంలోని పారిశ్రామికవేత్తలంతా కూడా తమ మేధస్సును ఉపయోగించి దేశంలో పరిశ్రమలు స్థాపించడం, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడం అన్నీ కూడా జరిగినాయి. మరో గొప్ప విషయం ఏంటంటే, బాబరీ కట్టడాన్ని పగలగొడుతూ ఉన్నప్పుడు కరసేవకులు ఏం చేయాలి అని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. కేవలం 220 సీట్లతో ఉండి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపించారు. చివరికి ఆయన మెజారిటీ కూడా సంపాదించగలిగారు అన్నమాట. అది అది చూస్తూ ఉన్నప్పుడు వారికి భగవద్గీతలో 4వ చాప్టర్లో
కర్తవ్యం, కర్మ అంటే ఏంటో అని అర్థమైంది అనే ఉద్దేశంతో ఆయన కర్మ, అకర్మ, వికర్మ వాటన్నింటినీ కూడా విశ్లేషించుకుంటూ భగవద్గీతలో ఏదైనటువంటి విశ్లేషణ ఉందో ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా మెదలకుండా ఉన్నారు. దాని తర్వాత మంచి గాంభీర్యంతో తిరిగి కట్టడానికి నియమిస్తానన్నారు. ఎవరో అడిగారు, ఏమున్నది సంభవం అంటే కాదయ్యా, నాకు తెలియదుగా, అది అసంభవం అని. కానీ పాకిస్తాన్ చెప్పబోతుంది ఏమని, ఆ అయోధ్యలో బాబ్రీ కట్టడాన్ని తిరిగి నిర్మిస్తామని. వాడు చెప్పే ముందే నేను చెప్పేసేస్తే పోతుంది, వాడికి నోరు రాకుండా పోతుంది అని ఎంత మేధస్సును ఉపయోగించారనమాట. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా రాజకీయవేత్తలు వారికి మీకు అన్యాయం చేద్దాం అనుకున్నా, మోసం చేద్దాం అనుకున్నా వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని వారి యొక్క స్థిత ప్రజ్ఞతను, ఎందుకంటే భారతీయ తత్వాన్ని ధర్మాన్ని కూలంకషంగా నేర్చుకున్నవారు కాబట్టి, చాణక్యుని గురించి చదువుకున్నవారు కాబట్టి ఆ రాజకీయ నీతిని ఉపయోగించి తన ప్రజ్ఞని ప్రతిభని ఉపయోగించి మైనారిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ప్రధానమంత్రిగా ఉండి 5 ఏళ్ళు కూడా రాజ్యాన్ని నడపగలిగారు. అందుకని దాని తర్వాత వారి యొక్క సద్గుణాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి, వారి మేధస్ ఎంతో ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఎన్నో భాషలు వారికి తెలుసు. అన్ని అంటే ఆయన మేధావంతుడు. మేధావంతుడే కాకుండా అవకాశం వచ్చినప్పుడు ఆ మేధస్సును ఉపయోగించుకొని తల్లి భారతదేశానికి ఏ విషయంలో మంచి చేస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో చాలా ధైర్యంతో ఎవ్వరూ కూడా ఊహించని పద్ధతిలో ఆ బోగస్ సోషలిజాన్ని వదిలిపెట్టేసేసి చివరికి సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి రిఫార్మ్స్ విత్ హ్యూమన్ హ్యాండ్, విత్ అందరికీ కూడా దయతో ఉన్నటువంటి ఆర్థిక విధానాలను తీసుకొచ్చారు. అందుకని వారు చిరస్మరణీయులు. చివరికి ఆ ఆ ఇటలీ వంశం వాళ్ళు వారికి ఎంత అవజ్ఞతను చూపించినప్పటికీ కూడా చూపించారు. చివరికి వారు చనిపోయినప్పుడు వారి శవాన్ని శరీరాన్ని కాంగ్రెస్ ఆఫీసులో కూడా రాయకుండా చేశారు. వారికి చాలా ఇంత అన్యాయం అకృత్యం ఎప్పుడు కూడా జరగలేదు, ఎవరు కూడా జరగలేదు. మనం దాన్ని సహించేది కూడా లేదనమాట. చివరకు భారతీయులైనటువంటి ఈ మోడీ గారి ప్రభుత్వంలో వారికి ఇప్పుడు రావాల్సినటువంటి భారతరత్న బిరుదుని, అంటే ఆ ఆ భారతరత్న అనేటువంటి అంశాన్ని వారికి ఇవ్వటం చాలా ముదావహం. నరసింహారావు గారు తెలుగు వాడవటం, తెలుగు అప్పుడే ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు, పార్లమెంట్ ఉప ఎన్నిక జరగబోతోంది, నంద్యాలలో జరగబోతోంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఒక తెలుగు బిడ్డ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి నేను ఆయన కాంగ్రెస్ వాడు నాకు ప్రత్యర్థి అయినప్పటికీ కూడా వారిని గెలిపిస్తానని చెప్పి వారిని గెలిపించడం కోసం టీడీపీ తరఫున అభ్యర్థిని పెట్టకుండా ఉన్నారు. కాబట్టి చూసుకోండి, ఇటు రామారావు గారి యొక్క గొప్పతనం, ఉదారత, అటు నరసింహారావు గారి యొక్క మేధస్సు భారతదేశానికి రెండు కూడా చాలా ఉపయోగపడినవి. అందుకని ప్రతి వాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి మేలు జరగడానికి అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ఏకం కావాలి. నరసింహారావు గారి యొక్క సేవలు చిరస్మరణీయం, ఒక్క తెలుగు వారికే కాదు భారతీయులందరికీ కూడా.